ఏదైతే 2 రోజుల నుంచి తెలుగుదేశం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలలో ఈ యొక్క ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రభుత్వ వైఫల్యాలని ప్రజలకు తెలియజేసే విధంగా బహిరంగ సభలో మాట్లాడితే వాటికి దేనికి సమాధానం చెప్పలేక ఏ ఒక్క పథకాన్ని అమలు చేయలేక చంద్రబాబు నాయుడు గారి యొక్క తొత్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన తప్పులు చేశారు? దాదాపు మీరు 600 హామీలతో గద్దెనెక్కి 6 హామీలు కూడా ఈ రోజు వరకు అమలుపరచకుండా నంద్యాల ప్రజలను మభ్యపెట్టే విధంగా వేల కోట్ల నంద్యాల అభివృద్ధి చేస్తామని చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారా? ఈరోజు నంద్యాలలో ఓటమి భయం పట్టుకుంది. మేమందరం కూడా నంద్యాల నుంచే వచ్చాం. యాక్చువల్గా అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా అక్కడ జగనన్న కావాలి, జగనన్న రావాలని చెప్పి నంద్యాల ప్రజలు కోరుకుంటుంటే రాష్ట్ర మంత్రులందరూ కూడా ఒక వార్డుకి ఒక మంత్రి, ఒక వీధికి ఒక ఎమ్మెల్యే, ప్రతి ఒక్కళ్ళు కూడా తిరిగి అసత్య ప్రకటనలు చేస్తున్నారు. వాటికి కూడా ప్రజల దగ్గర నుంచి స్పందన లేకపోయేటప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ప్రజల్లో ఇబ్బంది పెట్టాలి, ప్రజల్లో తప్పుదో పట్టించాలని చెప్పని చంద్రబాబు అండుకో వీళ్ళందరూ కూడా ఈ యొక్క కుయుక్తులు పన్నుతున్నారు. ఇంతకు ముందే చెప్పాం, చంద్రబాబు నాయుడు గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్పని. ఆ కౌంట్ డౌన్ నిన్న శిల్పా చక్రపాణి రెడ్డి ఒక ఎమ్మెల్సీగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట చెప్పారు, నువ్వు తెలుగుదేశం పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదులుకున్నాక రమ్మనంగానే 50,000 మంది మధ్యలో రాజీనామా లెక్కను స్పీకర్ ఫార్మెట్లో చేసి స్పీకర్కి అందజేసిన మగోడు శిల్పా చక్రపాణి రెడ్డి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీలో క్రమశిక్షణ ఆ విధంగా ఉంటుంది. కానీ నువ్వు ఎవరైతే 21 మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ నుంచి టీడీపీకి వచ్చారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారానే మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టించే కార్యక్రమం చేస్తారంటే ఆ మంత్రులకు సిగ్గుందా అని అడుగుతున్నా మీకు, మీ ద్వారా ఆ మంత్రులందరినీ కూడా. ఎందుకంటే ఆ 4 మంత్రుల్లో అఖిలప్రియ ఉంది, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. వీళ్ళందరూ కూడా నంద్యాల తిష్ట వేసి ఈరోజు ఏదైతే కేశవరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదినారాయణ రెడ్డిని ఈరోజు అడ్డుకునే పరిస్థితి ఈరోజు నంద్యాలలో కనబడుతుంది. అదేవిధంగా అఖిలప్రియ ఏదైతే వైఎస్ఆర్సీపీ సింబల్ మీద గెలిచిందో ఈరోజు ఆమె కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ కుటుంబం మీద మాట్లాడడం అంటే చాలా బాధేస్తుంది. వీటన్నిటికీ కూడా కారణం చంద్రబాబు నాయుడు గారికే. ఇప్పుడే జోగి రమేష్ గారు చెప్పారు, వాటన్నిటి కూడా పూర్తిగా ఏకీభవిస్తూ చంద్రబాబు నాయుడు కనుక సిగ్గు శరం ఉంటే కనుక వారు ఈ యొక్క 21 మంది ఎమ్మెల్యేలని, ముఖ్యంగా నా నియోజకవర్గంలో కూడా ఎవరైతే బేకాంలో ఫిజిక్స్ ఉన్నాడో అతను కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు అతను కూడా దమ్ము ధైర్యం ఉంటే కనుక ఫ్యాన్ సింబల్ మీద నువ్వు గెలిచావు, నువ్వు రాజీనామా చేయి, నీ యొక్క సవాల్ని మేము స్వీకరించి నీతో తలపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓడిపోతే కనుక నేను చెప్పా, ఇంతకు ముందు కూడా చెప్పా, పూర్తిగా రాజకీయాల నుంచి వైదొరుగుతా అని చెప్పని. నువ్వు ఓడిపోతే ఏం చేస్తావో నిర్ణయించుకో అని చెప్పని బేకాంలో ఫిజిక్స్ ఎవరైతే ఉన్నారో అతను కానీ, ఈ యొక్క బుద్ధ వెంకన్న కానీ, దేవినేని ఉమా కానీ, యలమంచి రాజేశ్వర ప్రసాద్ కానీ, వర్ల రామయ్య కానీ ఇష్టం వచ్చినట్లు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీకెవరికైనా కనుక చీము నెత్తులు ఉంటే కనుక మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు నిజాలు మాట్లాడుతుంటే వారి మీద అపనిందలు వేయడం మర్యాద కాదు అని చెప్పి వారందరూ కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసే ఇటువంటి అసత్య ఆరోపణలన్నీ పూర్తిగా ఖండిస్తూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీదే విజయం ఖాయం అని చెప్పని మీ ద్వారా ఈ తెలుగుదేశం నాయకులకు కానీ, తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచుకుంటున్నాం.